Such transfer is by way of compulsory acquisition under any law or transfer the consideration for which is determined or approved by central government or Reserve Bank of India. సో ఆ ట్రాన్స్ఫర్ కంపల్సరీ ఎక్విజిషన్ అయ్యుండి ఎనీ లా ప్రకారం ట్రాన్స్ఫర్ అయితే ఆర్ ట్రాన్స్ఫర్ ద కన్సిడరేషన్ ఫర్ విచ్ ఈజ్ డిటర్మైన్డ్. సో ఆ ట్రాన్స్ఫర్ సంబంధించిన కన్సిడరేషన్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక డిటర్మైన్ చేస్తే such land is eligible for exemption అన్నమాట. Such income has been derived from the compensation or consideration for such transfer received by SSC on or after the first day of 2006 April 2006 తర్వాత కాంపన్సేషన్ కన్సిడరేషన్ అనేది రిసీవ్ చేసుకుంటే that will be also eligible for exemption. Okay, and next, long-term capital gains on transfer of securities covered under transactions tax section 10 subsection 38. Any so long-term capital assets on transfer of securities. ఓకే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ కనుక అరైజ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ కనుక ఏమైనా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ అరైజ్ అయితే సో అది కూడా ఎగ్జంప్షన్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట. ఎనీ ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ బీయింగ్ సెక్యూరిటీస్ అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సేల్ ఆఫ్ సచ్ సెక్యూరిటీస్. సో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కానీ సేల్ చేయడం వల్ల కానీ ఏదైనా ఇన్కమ్ అరైజ్ అవుతే ఈజ్ ఎంటర్డ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/10/2005. సో ఆ పర్టికులర్ సెక్యూరిటీస్ కనుక లిస్ట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కనుక లిస్ట్ అయితే ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/10/2005 సో ఇట్ విల్ బీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ మాట. సో అది ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్ see, they have explained some conditions. Securities shall have the meaning assigned to it in clause H of section 2 or the Securities Contract Act 1956. సో దీనికి సంబంధించి సెక్యూరిటీస్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది సెక్షన్ క్లాజ్ హెచ్ ఆఫ్ ద సెక్షన్ 2 ఆఫ్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956లో స్పెసిఫై చేయబడింది అనమాట. సో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ షాల్ హ్యావ్ ద మీనింగ్ అసైన్డ్ టు ఇట్ ఇన్ ద క్లాజ్ ఎఫ్ ఆఫ్ ద సెక్షన్ 2 ఆఫ్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956. సో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే క్లాజ్ ఎఫ్ ఆఫ్ సెక్షన్ 2లో అది స్పెసిఫై చేశారంట సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956 ప్రకారం. సో ఇప్పుడు దాకా సెక్యూరిటీస్ అన్నాం కదా. వాట్ ఈజ్ సెక్యూరిటీస్ మీన్స్ సెక్యూరిటీస్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఏదైనా కంపెనీ కనుక స్టార్ట్ చేసినప్పుడు మనకి క్యాపిటల్ కావాలి, స్టార్ట్ చేయాలి, రన్ చేయాలంటే మనకి క్యాపిటల్ కావాలి. ఈ క్యాపిటల్ అనేది పబ్లిక్ మార్కెట్స్ కానీ ప్రైవేట్ మార్కెట్స్లో కానీ ఇష్యూ చేస్తే మనకి ఈక్విటీ ఆర్ డెట్ నుంచి మనకి ఫండ్స్ అనేవి రేస్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో దోస్ ఆర్ కాల్డ్ సెక్యూరిటీస్ అన్నమాట. సెక్యూరిటీస్ అంటే అవి మాట. ఈ సెక్యూరిటీకి సంబంధించి క్లాజ్ హెచ్ ఆఫ్ సెక్షన్ 2లో స్పెసిఫై చేశారు. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి క్లాజ్ ఎఫ్ ఆఫ్ ద సెక్షన్ 2లో స్పెసిఫై చేశారు. దే యాక్ట్ అంట సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956 యాక్ట్ ప్రకారం అంట. సో ఏదైనా ఇన్కమ్ అరైజ్ అయితే ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్ ఆఫ్ ఎనీ అండర్టేకింగ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ జనరేషన్, ట్రాన్స్మిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. సో ఏదైనా ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదండి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, ఎసెట్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా. అంటే బిజినెస్ ఆఫ్ జనరేషన్ సంబంధించి కానీ బిజినెస్ ట్రాన్స్మిషన్ అయినా కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి పవర్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు కూడా ఇన్కమ్ అనేది అరైజ్ అవుతుంది. సో ఆ టర్మ్స్లో కూడా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఏదైతే అరైజ్ అయిందో అది ఎగ్జంప్షన్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఆఫ్ అండర్టేకింగ్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ 5th,
capital gain on transfer of long-term residential house property, section 54. Sale of residential house property which is a long-term capital asset by any individual or Hindu undivided family. Gain from house is okay, ఏవేమి ఉంటాయంట మొత్తం చూడండి ఇక్కడ. సేల్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. సో రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయడం ద్వారా వచ్చే ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, సో అవి కానీ విచ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. దాని నేచర్ ఏమై ఉండాలంట, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయ్యి ఉండాలంట. సో ఎవరైతే ఉండాలి, ఇండివిజువల్ అయినా అవ్వచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు. సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఈ ట్రాన్స్ఫర్ ఆన్ లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ హౌస్ సంబంధించి. గెయిన్ ఫ్రమ్ హౌస్ ఈజ్ రీఇన్వెస్టెడ్ ఇన్. సో ఏదైనా గెయిన్ కనుక ఎరేజ్ అవుతే హౌస్ రీఇన్వెస్ట్ చేయడం ద్వారా, హౌస్ రీఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు గెయిన్ ఏమైనా ఎరేజ్ అయితే కండిషన్స్ ఏంటో చూద్దాం. పర్చేస్ ఆఫ్ అనదర్ హౌస్ విత్ ఇన్ 1 year బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 2 years ఆఫ్ సేల్. ఏదైనా ఒక హౌస్ మనం సేల్ చేస్తామండి, తర్వాత ఏంటంటే మళ్ళీ మన హౌస్ అని కొంచెం సెంటిమెంట్స్ లేకపోతే వేరే ఇతర కారణాల చేత మళ్ళీ మన హౌస్ని రీపర్చేస్ చేయడాన్ని, పర్చేస్ చేయడాన్ని విత్ ఇన్ 1 year కానీ 1 year బిఫోర్లో కానీ లేకపోతే 2 years ఆఫ్టర్ సేల్ కానీ జరిగితే అప్పుడు కూడా మనకి ఎగ్జామ్షన్ వస్తుంది క్యాపిటల్ గెయిన్. ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అనదర్ హౌస్ విత్ ఇన్ 3 years ఆఫ్ ద సేల్. సో ఇంకో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం గెయిన్ అనేది అరేజ్ అయ్యిందండి విత్ ఇన్ 3 years ఆఫ్ ద సేల్ జరిగినప్పుడు. సో నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ గెయిన్ సో ఇన్వెస్టెడ్ ఈజ్ ఓకే, ఆ గెయిన్ అరేజ్ అవుతుంది కదా ఇన్వెస్ట్మెంట్ నుంచి, అది ఎగ్జామ్షన్ అవుతుందంట. ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉంటే అది ట్యాక్సబుల్ అవుతుందంట. న్యూ హౌస్ కాంట్ బి సోల్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఒక హౌస్ కొత్తగా కట్టించిన హౌస్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ చేసిన 3 years నుంచి ఆర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అప్పటి నుంచి 3 years కన్సిడర్ చేసుకొని మనం సేల్ చేయడానికి ఉండదు కన్స్ట్రక్షన్ చేసిన న్యూ హౌస్ని. నెక్స్ట్ ఇఫ్ సోల్డ్ ఎర్లియర్ ద కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ షెల్ బి రెడ్యూస్డ్ బై ఎగ్జామ్షన్ క్లెయిమ్ ఎర్లియర్. ఇఫ్ సోల్డ్ ఎర్లియర్ ద కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్, ఒకవేళ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ కన్నా ముందు ఏమైనా సేల్ ప్రొసీడింగ్స్ జరిగితే కనుక షెల్ బి రెడ్యూస్డ్ బై ద ఎగ్జామ్షన్ క్లెయిమ్డ్ ఎర్లియర్. సో ఇప్పుడు నీకు ఒక ఎగ్జామ్షన్ వస్తుంది కదా ఆల్రెడీ, ఆ ఎగ్జామ్షన్ నుంచి పాతది ఏవైనా క్లెయిమ్ చేసుకుంటే అది రెడ్యూస్ అయ్యి రిమైనింగ్ పోర్షన్ అనేది ఎగ్జామ్షన్ వస్తుందన్నమాట. విత్ రిగార్డ్ టు reinvest of long-term capital again for the purchase or construction of residential house, following points to be noted. So రీఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చేస్తున్నప్పుడు ద పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్. ఎందుకు చేస్తాం మనం రీఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్? ఏదైనా హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికైనా పర్చేస్ చేయడం కోసం రీఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఫాలోయింగ్ కేసెస్: కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ న్యూ హౌస్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద హౌస్. సో న్యూ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి? విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద హౌస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హౌస్ తర్వాత విత్ ఇన్ 3 yearsలో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. కన్స్ట్రక్షన్ మే స్టార్టెడ్ ద బిఫోర్ సేల్ ఆఫ్ ద ఎసెట్ బట్ కంప్లీషన్ రిక్వైర్డ్ టు బీ మేడ్ విత్ ఇన్ 3 years ఆఫ్ ద సేల్. ఓకే, కన్స్ట్రక్షన్ అనేది సేల్ ముందు స్టార్ట్ చేసినప్పటికీ కంప్లీషన్ అనేది ఎప్పుడు అవ్వాలంట? సేల్ అయినా విత్ ఇన్ 3 years మించి అవ్వకూడదంట. 3 years లోపల కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోవాలంట. సో మనం ఎగ్జామ్షన్ కనుక క్లెయిమ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన కండిషన్స్ విత్ రిగార్డ్ టు రీఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. Exemption is allowed both for the cost of plot and cost of construction and making house habitable. సో ది ఎగ్జామ్షన్ అనేది కాస్ట్ ఆఫ్ హౌస్కి అవుతుంది, ప్లాట్కి, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రెండింటికి ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ మేకింగ్ ద హౌస్ హ్యాబిటబుల్. ఎగ్జామ్షన్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ ద పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఇన్వెస్టెడ్ టు బై అన్ ఓల్డ్ హౌస్. నెక్స్ట్
and the remaining part is invested to renovate or expand it by constructed new rooms or adding another floor. సో ఏదైనా ఒక ఫ్లోర్ యాడ్ చేయడం కోసం కానీ ఏదైనా రెనోవేట్ చేయడం కోసం ఏదైనా ఓల్డ్ హౌస్ కొనడానికి కానీ ఉన్నా సరే మన ఎగ్జామ్షన్ అనేది అలౌ చేస్తారంట. ఎప్పుడు ఎలా చేస్తారంటే క్యాపిటల్ గెయిన్ కనుక పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్ కనుక ఓల్డ్ హౌస్ కొనడం కోసం కానీ, నెక్స్ట్ ఏదైనా రినోవేట్ ప్రాసెస్ కానీ, రూమ్ యాడింగ్ చేయడం కానీ, ఫ్లోర్ యాడింగ్ కానీ చేయడం కోసం ఉపయోగించినా సరే మనకి ఎగ్జామ్షన్ అనేది అలౌ చేస్తారంట. నెక్స్ట్, ద ఎగ్జామ్షన్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ ద ఎస్ఎస్సి పర్చేజెస్ ఆర్ కన్స్ట్రక్షన్స్ వన్ ఆర్ మోర్ then one house or may sell two houses and invest the amount of long term capital gain to buy or construct only one house. ఓకే, ఇంకా ఎగ్జామ్షన్ దేంట్లో ఎలా చేస్తారంట, ఎస్ఎస్సి కనుక ఇఫ్ ఎస్ఎస్సి పర్చేజెస్ ఆర్ కన్స్ట్రక్ట్స్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ హౌస్, వన్ కానీ అంతకన్నా ఎక్కువ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసిన, ఆర్ హీ మే సెల్ టూ హౌసెస్ అండ్ ఇన్వెస్ట్ ద అమౌంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, పర్చేసెస్ చేసినా సరే మోర్ దెన్ వన్ హౌస్ అయినా, నెక్స్ట్ సేల్స్ చేసిన టూ హౌసెస్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఆ అమౌంట్ ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే దేనికోసం ఇన్వెస్ట్ చేస్తాడు, అగైన్ టు బై ఆర్ కన్స్ట్రక్ట్ ఓన్లీ వన్ హౌస్, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం. సో అప్పుడు కూడా ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ కంపల్సరీలీ ఎక్వైర్డ్ బై గూడ్, ద టైమ్ లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ purchase or construction of residential house shall apply from the date of receipt of compensation. ఓకే, ఏదైనా ఒక రెసిడెన్షియల్ హౌస్ కంపల్సరీగా ఎక్వైర్ చేయబడితే గూడ్ చేత టైమ్ లిమిట్స్ అనేది ఎలాగంట, పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ షెల్ అప్లై ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నాడో అప్పుడే మనం ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేసుకోగలుగుతామంట. నెక్స్ట్, amount deposited in capital gain deposit in so next amount deposited in capital gain deposited account scheme. క్యాపిటల్ గెయిన్, ఓకే, అమౌంట్ కనుక క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఎగ్జామ్షన్ అంటే ఎలాగో చూద్దాం. ఇన్ కేస్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ నాట్ రీఇన్వెస్టెడ్ ఫర్ ద పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ అప్ టు ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్, amount of capital gain is not reinvested for the purchase or construction of new house up to last day of filing of return of income under section 139, then it should be deposited in. ఓకే, రీఇన్వెస్ట్మెంట్ కనుక జరగకపోతే దేనికోసం రీఇన్వెస్ట్మెంట్, పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్, ఏదైనా ఒక న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ పర్చేసింగ్ కానీ చేయడం కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక రీఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఎప్పుడు దాకా అంటే టైం ఇచ్చే చూడు, లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం కదా అండర్ సెక్షన్ 139 ప్రకారం. సో అప్పటిలోగా కనుక క్యాపిటల్ గెయిన్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అది దేంట్లో డిపాజిట్ చేయమంటున్నాడు, క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేయమంటున్నాడు అనమాట. విత్ ఏ స్పెసిఫైడ్ బ్యాంక్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది కూడా ఒక స్పెసిఫైడ్ బ్యాంక్, అది స్పెసిఫైడ్ బ్యాంక్ అయి ఉండాలి. అది ఎవరి చేత ఆథరైజ్ చేయబడాలంటే సెంట్రల్ బ్యాంక్ చేత అది ఆథరైజ్ చేయబడుతుందంట. సో స్కీమ్కి ప్రకారంగా ఇన్ అకార్డెన్స్ విత్ స్కీమ్, any amount already utilized by the SSC for the purchase or construction of new house together with the amount so deposited shall be deemed to the cost of new house. So
ఏదైనా ఏదైనా అమౌంట్ ఆల్రెడీ స్పెండ్ చేస్తే ఎస్ఎస్సి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ న్యూ హౌస్కి సంబంధించి కానీ నెక్స్ట్ అమౌంట్ కూడా డిపాజిట్ అవుతుంది కదా, ఆ రెండింటిని కలిపే మనం కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ కింద డీమింగ్ చేస్తామట. అంటే డీమ్డ్ ఒక థింకింగ్ టు బి దట్ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ అని అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్, the amount deposited in the deposit account scheme must be utilized to purchase or construction of the house within 3 years from the date of transfer of his old house. ఓకే, ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ ఎప్పటిలోగా యూటిలైజ్ చేసుకోవాలంటున్నాడు. మళ్ళీ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ ఓల్డ్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసిన నుంచి దగ్గరలో 3 years వితిన్ 3 years లోపల ఈ న్యూ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ అమౌంట్ అనేది యూటిలైజ్ చేయమంటున్నారు అనమాట. ఏదైతే మనం డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేసామో ఆ అమౌంట్ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ పర్చేస్ చేయడం కానీ యూజ్ చేయాలంట. ఎప్పుడంట? వితిన్ 3 years. ఆ 3 years కూడా ఎప్పుడంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓల్డ్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసిన వితిన్ 3 years లోపల ఈ అమౌంట్ అనేది మనం యూటిలైజ్ చేయాలంట ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం. నెక్స్ట్, if the amount deposited in the scheme is not utilized wholly or partially for the ఒకవేళ కనుక ఈ డిపాజిటెడ్ అమౌంట్ వితిన్ పీరియడ్లో కనుక యూటిలైజ్ చేయకపోతే ఏమవుతుంది? ద అమౌంట్ సో నాట్ యూటిలైజ్డ్ షెల్ బి charged under section 45 as the income of the previous in which period of 3 years from the date of transfer of the original asset expires. సో ఈ యూటిలైజ్ చేయలేని అమౌంట్ ట్యాక్సబుల్ అవుతుందంట అండర్ సెక్షన్ 45 ప్రకారం. నెక్స్ట్, ద ఎస్ఎస్సి షెల్ బి ఎంటైటిల్ టు విత్డ్రా సచ్ అమౌంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్కీమ్. సో ఆ అమౌంట్ కనుక విత్డ్రా చేసుకోవాలంటే అకార్డింగ్ స్కీమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం హీ షుడ్ విత్డ్రా సచ్ అమౌంట్ అన్నమాట. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెల్ఫ్ కల్టివేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్ సెక్షన్ 54B. So sale of self cultivated agricultural land and gain from such land is reinvested in purchase of another piece of land within 2 years after the sale, and capital gain so invested is exempted. ఏదైనా ఒక సెల్ఫ్ కల్టివేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక మస్ట్ బి సెల్ఫ్ కల్టివేటెడ్ ఫర్ ద లాస్ట్ 24 months అంటే 2 years అనమాట. 2 years అట్లీస్ట్ అది సెల్ఫ్ కల్టివేటెడ్ అయ్యుండి, అంటే తన కోసం ఉపయోగించుకున్న అగ్రికల్చర్ ల్యాండ్ కనుక దాని నుంచి కనుక గెయిన్ ఏమైనా వస్తే అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే ఇంకో పీస్ ఆఫ్ ల్యాండ్కి రీఇన్వెస్ట్మెంట్ కోసం యూటిలైజ్ చేయాలంట. ఎప్పుడులోగా అంట? వితిన్ 2 years ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఓల్డ్ హౌస్ అండ్ క్యాపిటల్ గెయిన్ సో ఇన్వెస్టెడ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సో అలా చేస్తే కనుక క్యాపిటల్ గెయిన్ అనేది ఎగ్జామ్షన్ అవుతుంది. న్యూ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్డ్ బై ఇన్వెస్టింగ్ క్యాపిటల్ గెయిన్ కాంట్ బి సోల్డ్ అండ్ గివెన్ టు టెనెంట్స్ ఫర్ 3 years. సో ఏదైతే కొత్త పీస్ ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు కదా ఇన్వెస్టింగ్ క్యాపిటల్ గెయిన్ ద్వారా, సో అది సోల్డ్ చేయడం కానీ లేకపోతే టెనెంట్స్కి రెంట్కి కానీ ఇవ్వకూడదంట 3 years వరకు. If sold earlier or given to tenants, exemption can be claimed shall be withdrawn. సో ఇలా కనుక కనుక ఎర్లియర్ కనుక చేసేస్తే కనుక వితిన్ 3 years కాకుండా ముందే చేసేస్తే కనుక సేల్ చేయకూడదు అంటున్నారు కదా 3 years లోపు. తర్వాత 3 years లోపే సేల్ చేసేస్తే మనకి ఎగ్జామ్షన్ అనేది రాదంట, ఎగ్జామ్షన్ అనేది విత్డ్రాన్ అవుతుందంట. నెక్స్ట్, amount deposited in capital gain account scheme. So next again, in case SSC is unable to utilize the full amount of capital gain for the purpose given before the
అగైన్ సేమ్ ప్రాసెస్ అండి. యూటిలైజ్ చేసుకోలేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే లోపల కెన్ క్లెయిమ్ ద ఎగ్జంప్షన్ బై డిపాజిటింగ్ ద రిక్వెస్ట్ అమౌంట్ ఇన్ క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ లోపల కనుక ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది డిపాజిట్ స్కీమ్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే హీ కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్ అనమాట. వాడు ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోగలుగుతాడు. ద అమౌంట్ సో డిపాజిటెడ్ మస్ట్ బి యూటిలైజ్డ్ ఫర్ ద పర్పస్ గివెన్ అబోవ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్. ఓకే, మళ్ళీ డిపాజిట్ చేసిన అమౌంట్ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్లో అది యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద అమౌంట్ రిమైన్ అన్యూటిలైజ్డ్ అట్ ద పీరియడ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్, ఒక ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ తర్వాత కూడా అది యూటిలైజ్ చేసుకోలేకపోతే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఇన్ విచ్ ద పీరియడ్ సో ఎక్స్పైర్స్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కన్సిడర్ చేసి అది పీరియడ్ ఎక్స్పైర్ చేసి విత్డ్రాన్ చేసే అవకాశం ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ అనేది మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్